మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామమున చేరవచ్చిన మీ అందరికీ కూడా శుభములు, అలాగే స్వాగతం పలుకుచున్నాను. ప్రియులారా, మరి యొక్క ఆదివారము ఒక ప్రత్యేకమైన ఆదివారముగా దీన్ని మనం ఆచరిస్తున్నాము. వి అబ్జర్వ్ దిస్ సండే యాజ్ ఎన్విరాన్మెంట్ సండే అనగా పర్యావరణ ఆదివారముగా దీన్ని మనము ఆచరిస్తున్నాము. ఎందుకనగా పర్యావరణము పట్ల మన బాధ్యత, సంఘం యొక్క బాధ్యత, ఈ సభ్య సమాజంలో ఈ దేవుని సృష్టిలో నివసిస్తున్నటువంటి ఆయన ప్రజలముగా, ఆయన సృష్టిగా ఆయన మనకిచ్చినటువంటి ఈ సృష్టిని మరి బాధ్యతతో దీన్ని కాపాడుటకును, బాధ్యతతో దానిని మనము మన సద్వినియోగపరచుకోవడానికి, సంరక్షించడానికి మరి ఒక చక్కటి మరి సమయమును, అలాగే ఒక తలంపు దేవుడు మనకిస్తూ ఈ యొక్క ఆదివారము మనకు గుర్తు చేసేది ఏంటంటే, సృష్టి పట్ల మనకున్నటువంటి బాధ్యత మనకు గుర్తు చేస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి. సో ఈ దినపు ధ్యాన అంశం ఏమనగా సృష్టిలో దేవుని స్వరము వినుట, హియరింగ్ గాడ్స్ వాయిస్ ఇన్ ద క్రియేషన్. మనము నివసిస్తున్నటువంటి యొక్క సమాజము, లేకపోతే లోకము చాలా నాయిస్ అనగా చాలా అల్లరితో నిండి ఉన్నది. ఎటు చూచినా శబ్దాలే, ఎటు చూచినా శబ్ద కాలుష్యం, ఎటు చూచినా ఏదో ఒక విధమైనటువంటి ధ్వనులు, ప్రతిధ్వనులు, మరి వాహనాల ద్వారా కావచ్చు, లేకపోతే ఇటువంటి మైక్స్ ద్వారా కావచ్చు, లేక ఇంకా అనేకమైనటువంటి మరి ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి మరి పరికరాల ద్వారా, లేకపోతే ప్రజల ద్వారా ఈ నాయిస్ అనేది ఈ ప్రపంచమంతా కూడా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఈ యొక్క నాయిస్కి మనం ఎంత అలవాటు పడిపోయామంటే, మానవ జాతిగా మనం ఎంత ఈ యొక్క అరుపులు లేకపోతే కేకలకు అలవాటు పడిపోయామంటే, మన ఆత్మలో దేవుడు యొక్క చల్లని మెల్లని స్వరాన్ని మనము వినలేనటువంటి రీతిలో ఒక విధమైనటువంటి ఆత్మలో చెవిటివారం అయిపోయామనే విషయాన్ని మనం గమనించాలి. అవర్ సోల్ హ్యాస్ బికమ్ డెఫ్ టు ద డివైన్ విస్పర్స్ ఇన్ హిస్ క్రియేషన్. ఆయన సృష్టిలో దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకున్నటువంటి ఆ యొక్క చల్లని మెల్లని స్వరాన్ని మనము ఈ శబ్దము అనేటువంటి కాలుష్యములో మన చెవులు మందమారిపోయి, ఆత్మలు కూడా మందమారిపోయి దేవుని స్వరాన్ని వినలేని వారముగా మనం అయిపోయాము. వి ఓన్లీ హియర్ వాట్ ఇంట్రెస్ట్ అస్. మనకు ఆసక్తి పుట్టించేదో మనం వింటాం తప్పించి, మనకి ఏమాత్రమో కూడా అది మనకు ఉపయోగపడదు అనుకుంటే కనుక, ఏమాత్రమో మనకు బోరు కొడుతుందంటే తప్పకుండా దాన్ని మనం వదిలేస్తాం. ఎందుకంటే వి ఆల్వేస్ వాంట్ టు ఎంటర్టైన్ అవర్ ఇయర్స్ అండ్ ఎంటర్టైన్ అవర్ ఓన్ సోల్ విత్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ నాయిస్ కదా. మరి అటువంటి సమయంలో మరి యొక్క మానవాళి దేవుని స్వరాన్ని వినడం చాలా వరకు మర్చిపోయిందనే చెప్పాలి. దేవుడు సృష్టిలో 2 పుస్తకాలు పెట్టాడంట. సృష్టిలో ఒకటి ఆయన ఇచ్చిన బైబిల్ గ్రంథం అయితే, రెండవది ద బిగ్ బుక్, దట్ ఈస్ ద నేచర్ ఈజ్ ద బిగ్ బుక్. ఈ మన చుట్టూ ఉన్న పర్యావరణం, మన చుట్టూ ఉన్నట్టు ప్రకృతి, లేకపోతే ఈ సమస్తమైన విశాల విశ్వం అనేది ఇట్ ఈస్ ద బిగ్ బుక్, పెద్ద పుస్తకం. అది చెప్పాలంటే ముందుగా దేవుడు ఈ పుస్తకం ద్వారానే తన ప్రజలతో మాట్లాడాడు. ఆ తర్వాతే మరి ఆయన యొక్క బైబిల్ గ్రంథాన్ని కదా ప్రజలు ఈ సృష్టిలో దేవుని స్వరాన్ని వినడం మర్చిపోయినప్పుడు, when they have ignored and neglected to hear the voice of God from the creation, then God has to send down his another book, that is Jesus. అదా వాక్కు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించను కదా. మరి దేవుని యొక్క అద్వితీయ మహిమను మనము కనుగొన్నట్లుగా ఆయన మహిమను మనం కనుగొన్నామని మరి భక్తుడైన యోహాన్ రాస్తూ ఉంటాడు అనమాట. when we have ignored the whispers and the melodious voice of God in his creation, తన సృష్టిలో మరి దేవుడు తన ప్రజలతో పలుకుతున్నటువంటి స్వరాన్ని వారు విననప్పుడు, దేవుడు అంత్య దినాలలో తన కుమారుని ద్వారా ఈ లోకంతో మాట్లాడాడు. అంత్య దినాలలో వాక్కు అయినటువంటి తన కుమారుని ద్వారా ఆ మాట్లాడడమే కాదు కానీ ఆ వాక్యాన్ని మన చేతుల్లోకి ఇచ్చాడు. అదే పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం కదా. therefore if you cannot understand God through the universe around, we have another alternative to understand God through the word of God. ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, కానీ
దేవుని యొక్క సృష్టిలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన సందేశాన్ని ముందుగా మనం వెళ్ళగలిగితే చదివేటువంటి గ్రంథం కూడా మనం చాలా తేలిక అర్థమవుతుంది. వెన్ వీ కెనాట్ అండర్స్టాండ్ ద యూనివర్స్ అరౌండ్ అస్, వెన్ వీ కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం సరైన రీతిలో వినని వారము, అర్థం చేసుకోలేని వారం అయితే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలము, దాన్ని ఎలా మనము గ్రహించగలము, ఎలా అది మనకు ఇంపుగాను ఆశీర్వాదకరంగా ఉండగలదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రియులారా కదా. కాబట్టి ద చర్చ్ ఫాదర్స్ కాల్డ్ క్రియేషన్ యాజ్ లైబర్ నచురా. లైబర్ నచురా అనగా ద బుక్ ఆఫ్ ది నేచర్ అని చర్చ్ ఫాదర్స్ అండ్ చర్చ్ థియోలోజియన్స్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దెర్ఫోర్ ఎకలాజికల్ సండే ఆర్ ఎన్విరాన్మెంట్ సండే, ఈ పర్యావరణ ఆదివారం అనేది కేవలం ఒక ఆరాధనలో ఒక భాగము కాదు, కానీ ఈ ఆదివారము లేకపోతే ఈ పర్యావరణ ఆదివారము మనకు దేవుని సృష్టిని గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తుంది మనకు కదా. దేవుని యొక్క స్వరాన్ని వినమని మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి సమయంలో దేవుని యొక్క మరి ఆది కాండంలోని మొదటి అధ్యాయంలోని మొదటి వచనం అనేదే దేవుని యొక్క ఉనికిని మనకు చాటి చెప్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ద సింపుల్ స్టేట్మెంట్ దట్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ ఈజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద మోడర్న్ మ్యాన్ కదా. ఈ ఆధునిక మానవునికి కదా గ్రహింపలేనటువంటి, అర్థం చేసుకోలేనటువంటి, లేకపోతే అర్థం చేసుకోవాలన్నటువంటి తలంపు కూడా లేనటువంటి ఒక మాట ఏదైనా ఉన్నదంటే అదేమనగా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి ఒక్క స్టేట్మెంట్ ఈ ఆధునిక మానవుడు ఎందుకునో అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ ఆధునిక మానవుడు ఎందుకునో దాన్ని గ్రహించలేకపోతున్నాడు, అంగీకరించలేకపోతున్నాడు, నమ్మలేకపోతున్నాడు. కాబట్టే నాస్తికత్వం వచ్చింది. కాబట్టే సృష్టికర్తను వదిలి సృష్టిని పూజించేటువంటి అనేకమైనటువంటి మతాలు, మరి ధర్మాలు వెలిసాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రియులా. దెర్ఫోర్ వి సీ దట్ హ్యూమన్ హిస్టరీ, మానవుని యొక్క చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందంటే మానవుడు దేవుని తెలుసుకున్నప్పుడు, వెన్ హీ నో హూ హీస్ క్రియేటర్ వాస్ కదా. తన సృష్టికర్త ఎవరో మానవుడు తెలుసుకున్న దగ్గర నుంచి మానవ జాతి యొక్క చరిత్ర ప్రారంభమైంది కదా. చాలామంది మన సైన్స్లో మనం చూస్తూ ఉంటాం, చాలామంది అధిక జ్ఞానం వచ్చేసి దేవుడు అంటే నమ్మకం లేక దేవుని స్వరాన్ని ఈ సృష్టిలో వినలేని వారు కొన్ని సిద్ధాంతాలు రూపొందించారు. దానినే మనం ఏమన్నారంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అన్నాం కదా, పరిణామ సిద్ధాంతం అన్నాం. మానవుడు ఒక జంతువు నుంచి వచ్చాడు, ఒక కోతి నుంచి వచ్చాడు కదా. మ్యాన్ కేమ్ అవుట్ ఆఫ్ ఎ బీస్ట్ కదా. క్రమక్రమంగా ఆధునికత సంతరించుకొని ఇదిగో ఇది నాన్న ఉన్నటువంటి స్థితిలో మానవుడు వచ్చాడు అనేటువంటి ఒక సిద్ధాంతం, పరిణామ సిద్ధాంతం, ఎవల్యూషన్ థియరీ డార్విన్ ప్రపోజ్ చేసిన ఈ థియరీ. ఇన్ఫ్యాక్ట్ డార్విన్ చనిపోతూ తన థియరీ విషయంలో తానికే చాలా సందేహాలు ఉన్నాయని చెప్తూ చనిపోయాడంట ఆయన. బట్ అన్ఫార్చునేట్లీ ద సైంటిఫిక్ వరల్డ్ హ్యాస్ ఓన్లీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ థియరీ బట్ నాట్ హిస్ లాస్ట్ వర్డ్స్. చివరిగా ఆయన పలికిన మాటలు అయితే వారు పట్టించుకోలేదు, కానీ ఆయన ప్రవేశపెట్టిన పరిణామ సిద్ధాంతం ఇప్పటి వరకు మన పిల్లలు కూడా మనం కూడా పాఠ్యపుస్తకాలు చదువుకుంటూనే ఉంటారు. కారణం ఏంటంటే దిస్ ఈజ్ షార్ప్ కాంట్రడిక్షన్ ఆఫ్ గాడ్స్ క్రియేటివ్ పవర్. దేవుని యొక్క సృష్టికి, ఆ సృష్టిలో ఉన్నటువంటి దేవుని శక్తికి విరుద్ధమైనదే ఈ సిద్ధాంతం అనే విషయాన్ని మనం గమనించాలి. మన పిల్లలు చదువుకోనండి, కానీ వారికి దానికంటే ముఖ్యంగా మీరు నేర్పాల్సింది ఏంటంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను బాబు, సృజించిన అమ్మ అని మన పిల్లలకు మనం చెప్పాలి. తల్లిదండ్రులు కానీ మన బాధ్యత అది. కారణం ఏంటంటే ఈ ప్రపంచం ఎలాగో మనం నేర్పించకపోతే ఈ ప్రపంచము పిల్లలకు నేర్పించడానికి చాలా ఉంది వాడి దగ్గర. మరి ముఖ్యంగా ప్రపంచం ఇచ్చే జ్ఞానముతో మన పిల్లలు దేవుని దగ్గరికి అయితే రారు, కానీ దేవునికి దూరంగానే వెళ్ళిపోతారు. కాబట్టే మన సంఘాలలో, మన క్రైస్తవ కుటుంబాలలో దేవుడు మనకిచ్చిన బిడ్డలకు మనము చిన్ననాటి నుండే ఉగ్గు పాలతో మనం ఏమి నేర్పాలంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇట్ ఇస్ గాడ్ హూ క్రియేటెడ్ దిస్ వరల్డ్, దెర్ఫోర్ లిసన్ టు గాడ్. బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని మన బిడ్డలకు చెప్పాలి కదా. సో మానవ చరిత్ర ఒక జంతువు నుంచి ప్రారంభం కాల,
In fact, man began knowing God, but unfortunately he turned away from God. He turned into sin. కదా అటు రీతిలో తన చరిత్రను తానే కాలరాచుకున్నాడు మానవుడు. కదా దేవుని కనుగొనడం ద్వారా మానవ చరిత్ర ప్రారంభమై మరి ముందుకు సాగింది. పాపము వలన మానవుడు మరి ఆ చరిత్రలో ఒక కళంకితమైనటువంటి మరి చరిత్రగా తను మార్చుకొని కదా మా దేవునిగా లేకపోతే దైవ స్వరూపునిగా ఉండవలసిన ఈ మానవుడు ఈ అంత్య దినాల్లో ఎలా ఉన్నాడంటే మానవుడే దానవుడుగా తయారయ్యాడు. అనగా మానవుడు ఒక రాక్షసిలాగా తయారయ్యాడు కదా, ఒక మృగములాగా తయారయ్యాడు. ఈ దినాల్లో మనం చూస్తున్నాము మానవుడు ఇటువంటి కార్యాలు కూడా చేయగలడా అన్నటువంటి రీతిలో అనేకమైన నేరాలు, ఘోరాలు, హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడులు, మోసాలు, అనేకమైనటువంటి ఈ యొక్క మానవ మరి తప్పిదాలు మనం చూస్తున్నప్పుడు వీడు నిజంగానే మానవుడేనా అన్నటువంటి ఒక ప్రశ్న మనకు వస్తుంది. the way they behave in the society, the way they kill the people. అరే ఈ దినాలలో చాలా తేలికైపోయిందండి. ఒక ప్రాణాన్ని తీసేయడం అంటే ఎంత తేలికైపోయిందంటే ఏమిలో ఒక కత్తి తీసుకుని వచ్చాడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక అమ్మాయి చక్కగా తను పని చేసుకుంటుంటే వాడు ఎవడో వెనకాల నుంచి వచ్చి కత్తితో పసా అమ్మాయి వీపు మీద పొడిచి పాడేశాడు. లెగిసి పరిగెడుతున్నా కూడా అలా పొడుచుకుంటూ వెళ్ళిపోయాడు అమ్మాయి వెనకాల. అదే చుట్టూ ఉన్నటువంటి వారు కొలీగ్స్ కూడా ఏమి చూస్తూ కూడా ఏమి చేయలేని పరిస్థితి. కింద పొడుస్తున్నా కూడా ఎవడేం మాట్లాడట్లేదు. ఇంకా ఒకడు అయితే వీడియో తీస్తే కూర్చున్నాడు. అఫ్కోర్స్ మనం చూడడానికి తీసేయడం అనుకుందాం, కానీ చుట్టుపక్కల ఉన్న చాలామంది ఏమీ చేయలేని పరిస్థితి. అండ్ దట్ గర్ల్ డైడ్. ఒక మృగములాగా వాడు మీద పడి అమ్మాయిని చంపేస్తుంటే చుట్టూ ఉన్నవారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కదా. సో దట్ ఈస్ ద సొసైటీ దట్ వీఆర్ లివింగ్ ఇన్. ఇటువంటి సభ్య సమాజంలో మనం ఉన్నాము. ఇది క్రూరమైన సమాజం. మానవ చరిత్ర దేవుడు మానవుడిగా ఉండరా బాబని ఆయన సృష్టిస్తే ఈ మానవుడు ఒక మృగములాగా తయారైపడి అంత్య దినాలలో. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి మానవుడికి అర్థమయ్యేటువంటి ఒక భాషనే సైతాను కూడా తీసుకొస్తాడు. అదే మహా గొప్ప మృగము, ద బీస్ట్ కదా. చివరి దినాలలో రెవల్యూషన్స్ మీరు చూస్తారు. మహాసముద్రం నుంచి ఒక గొప్ప మృగము కదా 10 తలలతో లేచిందంట, బీస్ట్ కదా. సో ఇన్ దట్ ద హ్యూమన్ హిస్టరీ ఎండ్స్ అప్ ఇన్ దట్ వే. బట్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ హోప్. దేవుడు ప్రకటన 22లో మనం చూస్తాము కదా, జీవజల నదులు ప్రవహించేటువంటి ఒక నూతన యెరూషలేము పట్టణం అనేది దేవుడు ఆయన తన ప్రజల కొరకు ఇవ్వబోతున్నాడు కదా. మరి అది చక్కటి వాతావరణము, చక్కటి ఒక మిలేనియల్ కింగ్డమ్. అది 1000 ఏళ్ల పరిపాలనలో మరి దేవుడు ఇచ్చేటువంటి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక పరలోక వాతావరణాన్ని ఈ ప్రకటన 22లో మనం చూసాం. సో వి సీ దట్ the creation of the universe, దేవుని యొక్క అది హస్తకృత్యం, అది ఆయన సృజించినటువంటి గొప్ప సృష్టి అది. అదే మనం చూస్తున్నాము. కీర్తనలు 19వ కీర్తనలో మనం చూస్తే అక్కడ కీర్తనకారుడు చక్కటి మాటలు రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలు లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించున్నది, లోకమంతటి వరకు వాటి ప్రకటనలు బయలు వెళుచున్నవి అని మనం చూస్తున్నాం ఇక్కడ. సో మనం గమనిస్తుంది ఏంటంటే, ద హెవెన్స్ డిక్లేర్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆకాశములు దేవుని మహిమను ఎలా వివరిస్తాయబ్బా అని ఒకసారి నేను చిన్న ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు తగినటువంటి జవాబులు వెతుకుంటూ పోతే వాట్ ఐ ఫౌండ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అదేంటంటే వీఆర్ లివింగ్ ఆన్ ఎ గ్యాలక్సీ కాల్డ్ మిల్కీ వే. పాలపొంత మిల్కీ వే అనేటువంటి ఒక గ్యాలక్సీలో మనం నివసిస్తున్నాం. ఇటువంటి ఈ గ్యాలక్సీ అంట తన చుట్టూ తాను తిరుగుతూ ఇన్క్రెడిబుల్ స్పీడ్లో అది తిరుగుతూ ఉంటుందంట. ఎంత స్పీడ్ అంటే 4,90,000 కిలోమీటర్స్ ఆర్ మైల్స్ పర్ అవర్. అదా 4,90,000 మైల్స్ పర్ అవర్ స్పీడ్లో ఈ గ్యాలక్సీ తిరుగుతూ ఉంటుందంటండి. ఇంత బ్రేక్ నెక్ స్పీడ్లో కూడా ఈ గ్యాలక్సీ తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? 200 million years for one rotation. वेट लॉस का सबसे बड़ा सीक्रेट जो कोई नहीं बताता, ज्यादा खाओ प्रोटीन और ఎంత టైం పడుతుందో తెలుసా? 200 million years for one rotation.
ఒక్కసారి తన చుట్టూ తాను తిరగడానికి ఈ పాలపుంత, భూమి ఎలాగైతే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందో, మనం నివసిస్తున్న ఈ గ్యాలక్సీ, ఈ పాలపుంత మిల్కీ వే, ఇది 4,90,000 మరి మైల్స్ పర్ అవర్ స్పీడ్తో అది తిరుగుతూ ఉంటుందంట. అంటే ఆ స్పీడ్లో పరిగమిస్తూ ఒక్కసారి తిరగడానికి ఒకసారి అది తిరగడానికి దానికి అయ్యేటువంటి సమయం ఎంత అంటే 2 మిలియన్ సంవత్సరాల సమయం పడుతుంది. దట్ వాస్ట్ ఈస్ ద గ్యాలక్సీ దట్ వీఆర్ లివింగ్ ఇన్. మనం నివసిస్తున్నటువంటి యొక్క పాలపుంత, ఈ మిల్కీ వే అనేది అంత పెద్దది. అండ్ అటువంటి పాలపుంతలు ఆల్మోస్ట్ దెర్ ఆర్ 1 బిలియన్ గ్యాలక్సీస్ ఇన్ దిస్ కాస్మోస్. ఈ అనంతమైన విశ్వములో మనలాంటి పాలపుంతలు కదా, మనలాంటి మిల్కీ వే గ్యాలక్సీస్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 1 మిలియన్ ఉన్నాయంట. 1 మిలియన్ ఉన్నాయని మనం చూస్తున్నాం కదా. అండ్ ఇటువంటి పాలపుంతలకు మరి వాటికి గ్రహాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి కదా. ఈ నక్షత్రాలన్నీ కూడా మనం గమనిస్తారంట, భూమి మీద సముద్రము ఒడ్డున ఉన్న ఇసుకందు చూసారా? ఆ ఇసుక రేణువులన్నీ లెక్కబెట్టగలిగితే అంతకంటే అధికమైన రెట్లో నక్షత్రాలు అనేవి విశ్వంలో ఉన్నాయంటండి. మన దగ్గరకు ఉన్న ఒకే ఒక నక్షత్రాన్ని మనం ఏమంటున్నాము? సూర్యుడు అంటున్నాం. వీఆర్ కాలింగ్ ఇట్ సన్. అండ్ దట్ సన్ ఈజ్ సో వాస్ట్. అది ఎంత పెద్దదంటే ఇది మన భూమికి 93 మిలియన్ల మైళ్ళ దూరంలో ఈ యొక్క సూర్యుడు ఉందంట. ఇట్ ఈస్ 93 మిలియన్ మైల్స్ ఫ్రమ్ ది ఎర్త్. అండ్ ఒకవేళ భూమి నుంచి సూర్యుని దగ్గరికి వెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తే, ఒక సూపర్ సోనిక్ జెట్లో ప్రయాణం చేస్తే ఇట్ విల్ టేక్ 21 ఇయర్స్, 21 సంవత్సరాలు పడుతుందంట ఆ సూర్యుని చేరుకోవడానికి కదా. అటువంటి ఆ సూర్యుడి నుంచి మనకు వస్తే కిరణాలు, ద రేస్ ఆఫ్ సన్ హిట్ దిస్ ఎర్త్ విత్ 8.2 మినిట్స్, 8.2 నిమిషాలలో ఆ సూర్యుని యొక్క రశ్మి, సూర్యుని యొక్క వెలుగు అనేది మన భూమిని తాగుతుందంట కదా. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ కదా. సో ఇంత గొప్ప సృష్టిలో మనం జీవిస్తున్నామనే విషయాన్ని మనం గమనించాలి. అట్ ద సేమ్ టైం కీర్తనలు 147, 4, 5 వచనాలు కూడా మనం చూస్తాం. ఆయన ఈ నక్షత్రాలన్నిటినీ కూడా ఆయన లెక్క పెట్టాడంట దేవుడు. హీ హ్యాస్ కౌంటెడ్ ద స్టార్స్ ఇన్ దిస్ హోల్ యూనివర్స్, ఇన్ దిస్ హోల్ కాస్మాస్. లెక్క పెట్టడమే కాదు, వాటికి పేర్లు పెట్టాడంట. ఎవరైనా? మన దేవుడు. ఇట్ ఈస్ అవర్ గాడ్ హూ క్రియేటెడ్ యూ అండ్ మీ. మనం సృజించిన ఈ దేవుడు, ఈ భూమిని సృజించిన ఈ దేవుడు ఇన్ని బిలియన్ల కొద్ది ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కబెట్టగలిగిన దేవుడినా, లెక్కబెట్టిన దేవుడినా, లేదా సృజించిన దేవుడైనా. అదే కాదు, వాటికి పేర్లు పెట్టిన దేవుడు కూడా ఈయనైన విషయాన్ని మనం గమనించాలి. ఇటువంటి దేవుడు చెప్తున్నాడు కదా, చూడుము నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకొనేను. ఎంత గొప్ప దేవుడు మీతో నాతో ఏమంటున్నాడంటే, ఎంత గొప్ప సృష్టికర్త, నేను నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను. హౌ స్పెషల్ వి ఆర్. అదే 2వ పాఠంలో మనం 3వ పాఠంలో చదివే, మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? ఆర్ యు మోర్ ప్రెషస్ దాన్ ద బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్. అరే ఈ యొక్క వాతావరణంలో ఈ యొక్క చుట్టూ ఉన్న పర్యావరణం ఎగిరే చిన్న చిన్న పిచ్చుకలు, పక్షులే అంత అమూల్యముగా దేవుడు సృష్టిస్తే, అంత సుందరంగా సృష్టిస్తే, తన స్వరూపములో తన పోలికలు సృష్టించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడికి మనమెంత ప్రీతికరము, మనమెంత ప్రియము. వీఆర్ సో ప్రెషస్. ఎంత ప్రెషస్ అంటే తన అరచేతిలో ఆయన చెక్కుకున్నాడు. తల్లి మరచినా నేను నిన్ను మరువనని చెప్పేటువంటి దేవుడు ఈ దేవుడు అనే విషయాన్ని మనము గమనించాలి. అండ్ ఈ దేవునికి మరొక గుణం ఏంటంటే, 1 రాజులు 8:27లో సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నాడు, మహాకాశములు పట్టజాలనే దేవుడు. A God who cannot, the heavens and the highest heavens cannot contain him. మహాకాశములు పట్టజాలనే గొప్ప దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. అటువంటి దేవుడు తన స్వరాన్ని మనకు తన ప్రకృతిలో వినిపిస్తున్నాడండి. ఆయన స్వరము మరేదో కాదు, ఆయన మహిమే. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి కదా. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి స్వరము లేదు, వినబడదు.
ఆయనను భూమి కొలనులు భూమి అంతటా వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించున్నవి. What if a candy could erase your bloating and improve your digestion? Meet Reset's healthy gut భూమి కొలనులు భూమి అంతటా వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించున్నవి. నో వాయిస్ బట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ అనేది ఈ సర్వ విశ్వములో, ఈ సర్వ అంతరిక్షంలో వ్యాప్తి చెందుంది. అదే మహిమను దేవుడు ఈ భూమి మీద మీ కొరకు నా కొరకు కూడా ఆయన ప్రసరింపజేస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఎంత గొప్ప దేవుని బిడ్డగా ఆయన సృష్టిగా ఉన్న నీవు, మరి ముఖ్యంగా ఆయన మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా మనల్ని ఆయన చేసుకున్నాడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఎంత గొప్ప ధన్య జీవులము మనము, ఎంత గొప్ప ధన్యత మనకు ఉందన్న విషయాన్ని కూడా ఉదయకాల సమయంలో మనం గమనించాలి ప్రియులారా కదా. కాబట్టి వీఆర్ వెరీ ఫార్చునేట్ పీపుల్ అనే మనం చెప్పాలి. అలాగే ఇంకా మనం చూస్తే కనుక ఈ యొక్క విశ్వము గురించినటువంటి రహస్యాలు మనం చూస్తే నాసా వారు ఒక సూపర్ ఫాస్ట్ ఒక స్పేస్ వెహికల్ ఇన్వెంట్ చేశారంట. సూపర్ ఫాస్ట్ అదంతా అంటే దట్ ఈస్ కాల్డ్ పార్కర్ సోలార్ ప్రోబ్ అని ఒక వెహికల్. అది ద ఫాస్టెస్ట్ స్పేస్ వెహికల్. అంతరిక్షంలో అంతకంటే స్పీడ్గా పయనించగలిగిన వెహికల్ ఇంకోటి లేదంట. ద పార్కర్ సోలార్ ప్రోబ్ కెన్ ట్రావెల్ 7 lakh kilometers per hour. 7 lakh kilometers per hour. ఇది ఒకవేళ విశ్వము అంచులకు వరకు ఇది పయనించాలంటే, ఒకవేళ ఈ విశ్వానికి అంచులు ఉంటాయి కనుక, దేవుడు సృష్టించిన సృష్టికి అంచులు ఉంటాయి కనుక, ఈ అంచుల దాకా వెళ్ళాలి అంటే దానికి పట్టే సమయం ఎంత అంటే కదా, ద ఎండ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్, దాన్ని ఓరాట్ క్లౌడ్ అంటారు. దాన్ని ఓరాట్ క్లౌడ్. ఇఫ్ ఇట్ ట్రావెల్స్ విత్ ద స్పీడ్ with such speed, it will take 2,000 to 3,000 years to reach the edge of the universe. 2,000 నుంచి 3,000 సంవత్సరాలు పడుతుందంట ఈ 7 లక్షల కిలోమీటర్స్ పర్ అవర్తో పయనం చేసేటువంటి సోలార్ ప్రోబ్, పార్కర్ సోలార్ ప్రోబ్ అనేటువంటి ఈ స్పేస్ వెహికల్ అంత స్పీడ్తో పయనం చేస్తే 2,000 నుంచి 3,000 సంవత్సరాల టైం పడుతుంది ఈ విశ్వపు అంచుల్లోకి వెళ్ళడానికి. దట్ వాస్ట్ ఈజ్ అవర్ యూనివర్స్. ఎంతవరకు దానికి అంచులు ఉన్నాయో కూడా మనకు తెలియదు. అమెరికా వాళ్ళు ఒక ప్రయోగించారు అపోలో, అది సపోజ్ అపోలో సంథింగ్ అపోలో మిషన్లో ఒక అపోలో స్పేస్ షటిల్. ఇట్ ఈస్ స్టిల్ ట్రావెలింగ్. ఇంకా పైన వస్తుంది. ఇప్పటికి ప్లూటో చేరుకుందంట, ప్లూటో దాకా వెళ్ళిందంట. ప్లూటో నుంచి దాని కొన్ని పిక్చర్స్ పంపించింది నాసాకి, క్లియర్ పిక్చర్స్ కదా, విత్ హై రెజల్యూషన్ పిక్చర్స్ ప్లూటో నుంచి పంపించింది. ఇంకా ముందుకు వెళుతుందంట. ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు కానీ, బట్ ఇట్ ఈస్ గోయింగ్. సో హ్యూమన్స్ హ్యావ్ ఆల్వేస్ కైండ్ ఆఫ్ enthusiasm or kind of zeal to study something above them. వారికంటే ఉన్నతముగా ఉన్నటువంటి దాని గురించి అధ్యయనం చేయడానికి మనుషునికి ఎనలేని ఆసక్తి. బట్ ఇన్ ఫ్యాక్ట్ దేవుడు మనకి ఏమిచ్చాడండి? ఈ భూమిని ఇచ్చాడు. ఈ భూమి మీద ఆయన మనల్ని సృజించి ఆది కాండము 1:27, 28, 29 అంటాడు. ఆయన అంటాడు కదా, మీరు భూమి మీద ఫలించి విస్తరించుడి, దాన్ని లోపరుచుకున్నది కదా. యు రిప్లెనిష్ అండ్ మల్టిప్లై అండ్ సబ్డ్యూ ది ఎర్త్, యు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమిని నువ్వు సరిగ్గా చూసుకోరా బాబు అని దేవుడు చెప్తున్నాడు ఆదాముకు. ఆది కాండం 2:15 ఉంటుంది మనకి. దేవుడిని యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదైనా తోటలో దాన్ని కాచుటకును సేదపరచుటకు ఉంచాడంట. ఆయన ఏదైనా కాపాడుకో బాబు అని దేవుడు పెడితే మనకు తెలుసు మనోడు ఏం చేశాడు. ఎప్పటిదాకా కూడా మనుషులు దేవుడిచ్చిన ఆజ్ఞను వారు సరిగ్గా ఫాలో అవలా. ఆయనేమో భూమిని కాపాడమన్నాడు, భూమిని సంరక్షించమన్నాడు, తన కొరకు వాడుకోమన్నాడు, అలాగే దాన్ని కాపాడమన్నాడు ఆయన. బట్ మ్యాన్ బిగాన్ టు యూజ్ ఇట్, మిస్యూజ్ ఇట్, అబ్యూజ్ ఇట్ అండ్ ఎక్స్ప్లాయిట్ ఇట్ కదా. మనుషుడు వాడుకుంటే పర్వాలేదు, కానీ ఆ వాడకము ఇంకా ముందుకు దాటి ఒక విధమైనటువంటి అబ్యూజ్ అంటారు కదా, మిస్యూజ్ అంటారు, తప్పుడు రీతిలో దాన్ని వాడుకోవడం జరుగుతుంది. ఎక్స్ప్లాయిటింగ్ అన్నమాట. ఈరోజు ఇంత సరిపోద్ది నాకు, కానీ అంత కావాలి, ఎందుకంటే తర్వాత దొరుకుతుందో లేదో భయం వీడికి. కాబట్టే మొత్తం అంతా ఒకసారి పోగేసుకొని ఉందామనుకుంటాడు. కానీ దేవుని యొక్క సృష్టి అలా కాదు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు, ఆకాశ పక్షులను చూడుడి. లుక్ ఎట్ ద బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్. అవి విత్తవు,
కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు, వాడిని సృజించిన సృష్టికర్త వాటిని పోషిస్తాడని వారికి తెలుసు. తెలియందల్లా మీకు నాకే, తెలియందల్లా మానవునికే. కాబట్టే వాడిలో స్వార్థం వచ్చింది, కాబట్టే వాడిలో గ్రీడ్ వచ్చింది. మహాత్మా గాంధీ గారు అన్నారు, దిస్ ఎర్త్ కెన్ ప్రొవైడ్ ఆల్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్, బట్ ఇట్ కెనాట్ ఫుల్ఫిల్ ద గ్రీడ్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికైతే ఈ భూమి ఉంది, కానీ ప్రజల స్వార్థాన్ని తీర్చడానికైతే ఈ భూమి సరిపోదన్నాడు ఆయన. కరెక్టే కదా, సరిపోవట్లా, మనకి ఎంతోనా సరిపోవట్లేదు. ఒక 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 ఇల్లుంటే సరిపోదు, 4 ఇళ్ళు కావాలి. 4 ఇళ్ళుంటే సరిపోదు, 10 కావాలి. ఒక చిన్న స్థలం ఉంటే సరిపోదు, ఎకరం కావాలి. ఎకరం ఉంటే సరిపోదు, 100 ఎకరాలు కావాలి. ఏం చేసుకుంటావు నాయనా? మనం చనిపోతే 6/3, 6/3. ఇంకా అంత కూడా అక్కర్లేదేమో, 5/3 సరిపోద్దేమో. అంటే అంత హైట్ లేం కదా. డోంట్ బి దాట్ గ్రీడీ దట్ యూ వాంట్ ఏదో తరాలకి వెనకేసేసి వెళ్ళిపోదాం అని మీరు చూస్తున్నారు. కానీ ప్రసంగంలో మేము స్టడీ చేస్తున్నాం కదా, వాడు సంపాదించిందంతా కూడా తర్వాత ఎవడు అనుభవిస్తాడో వాడికి తెలియదంట. నువ్వైతే కొనగొడుతున్నావు, కానీ నీ తర్వాత నీ బిడ్డలు అనిపిస్తారో లేకపోతే నీ బిడ్డలు అనిపిస్తారో లేదో నీకు తెలియదు. మరి ఎవడో వచ్చి అనిపిస్తాడేమో నీకు తెలియదు. యూ డోంట్ నో. So the tragedy is this, that we began to misuse and abuse and exploit the creation. దేవుడు ఈ భూమిని సృష్టిని సరైన రీతిలో చూసుకుంటారా అంటే ఈ భూమిని వదిలేశాడు. పైన బుధ గ్రహం మీద దృష్టి పెట్టాడు మానవుడు. మార్స్, అక్కడ గాలి లేదు, అక్కడ నీరు లేదు, అక్కడ జీవము లేదు. కానీ జీవము లేని చోట జీవాన్ని ఎదుగుతున్నాడు మానవుడు. ఈ భూమి మీద ఉన్న జీవాన్ని పట్టించుకోవటం అయితే వాడికి చేత కాలేదు. కానీ జీవము లేని గ్రహము మీద జీవాన్ని ఎదుగుతున్నాడు, నీరు లేని గ్రహము మీద నీరు ఎదుగుతున్నాడు, మనుగడ లేని గ్రహం మీద మనుగడ సాగిద్దామని స్పేస్ మెషిన్స్, మార్స్ మెషిన్స్ కదా, ఎంత గొప్ప విజ్ఞానంతో కూడినటువంటి కన్స్ట్రక్షన్స్ వాడు చేయడానికి సిద్ధపడుతున్నాడు. మార్స్ మిషన్ అంటుంది ఎలాన్ మస్క్ కదా, అతను చేస్తుంది ఇదే. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మోడర్న్ బాబెల్. బాబేలులో మనం చూసాం, అక్కడ ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు కట్టొద్దన్న దాన్ని వాడు కట్టాడు. నిమ్రోదు కట్టాన్ని మహాపట్టణాన్ని కట్టుకున్నాడు అతను. అలాగే ఆకాశం అనేటటువంటి గొప్ప గోపురాన్ని కట్టాడు వాడు. ఎంత పెద్దదంటే అది ఆల్మోస్ట్ దేవుని యొక్క పరలోకాన్ని రీచ్ అవడానికి smooth texture, yeah, very soft. గోపురాన్ని కట్టాడు వాడు. ఎంత పెద్దదంటే అది ఆల్మోస్ట్ దేవుని యొక్క పరలోకాన్ని రీచ్ అవడానికి ప్లాన్తో కట్టినట్లుగా కట్టాడు వాడు. అంటే అది కట్టేసి పైకి ఎక్కి హలో గాడ్ హౌ ఆర్ యూ అని అక్కడి నుంచి దేవుని గ్రీట్ చేయడానికి చూసాడు వీ డోంట్ నో. ఆల్వేస్ మ్యాన్ వాంటెడ్ సంథింగ్ టు రీచ్ హై. అండ్ ఈ దినాన మానవుడు చేస్తుంది కూడా అదే. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి, అరే పక్కన ఒకడు అన్నం లేక చచ్చిపోతున్నాడు, వాటికి ఒక గుప్పుడు నీళ్లు లేకపోతే ఒక గుప్పుడు మెతుకులు పెట్టలేవు నువ్వు. కానీ ఆ మార్స్ మీద కోట్ల కొలది డాలర్స్, కోట్ల కొలది రూపీస్ ఖర్చు పెడతాం మనం. అంటే ఇది విజ్ఞానము లేకపోతే టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి నేను విరుద్ధం కాదు. కానీ సాటివాణి యొక్క ఆకలి తీర్చలేని నీ విజ్ఞానం, సాటివాణి యొక్క కష్టాన్ని తీర్చలేని నీ జ్ఞానము దేనికంట? ఎస్పెషల్లీ మనలాంటి భారతదేశంలో కదా, ఒకవైపు ధనికులు ఇంకా ధనికులు అయిపోతుంటే, పేదవారు ఇంకా పేదవారు అయిపోతుంటే, ఇట్స్ అ షార్ప్ లైన్, గ్రేట్ కాంట్రాస్ట్ బిట్వీన్ ద రిచ్ అండ్ పువర్. ఇటువంటి దేశంలో వీ డ్రీమ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. తప్ప నేను అనట్లేదు, కానీ ముందు నీ సాటివాని ఆకలి తీర్చు బాబు. వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వు, గృహం లేని వాడు గృహాన్ని కట్టించు, వాడి కడుపు నింపు, తర్వాత మిగిలినవన్నీ కూడా చూసుకుందాం. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ డూయింగ్ దాట్. అండ్ అటువంటివి చాలా జరుగుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫైండింగ్ లైఫ్, ద మ్యాన్ హ్యాస్ ఫర్గాటెన్ గాడ్. దేవుని స్వరాన్ని వెంట మర్చిపోయాడు వాడు. దేవుని యొక్క స్వరాన్ని వెంట మర్చిపోయిన విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ద క్రియేషన్ ఏదో పైన అంతరిక్షమే కాదు, భూమి మీద కూడా దేవుడు తన మహిమను, తన జ్ఞానమును తన ప్రజలకు
తన జ్ఞానాన్ని మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. త్రూ ద క్రియేషన్, ఈ ప్రకృతి ద్వారా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ప్రకృతి మాట్లాడుతుంది కదా. మనం గమనిస్తే కనుక మనము నివసిస్తున్నటువంటి యొక్క సమాజంలో, మరి ముఖ్యంగా ఈ అడవులు ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు యు ఫీల్ సో మచ్ అట్ పీస్. ఒక చక్కటి సమాధానము, ఒక చక్కటి ఆహ్లాదాన్ని, ఒక చక్కటి నెమ్మదిని మనకు ఈ యొక్క వృక్షాలు లేకపోతే అటువంటి ప్రదేశాలు మనకి ఇస్తాయి. ఎందుకంటారు? బికాస్ ఆఫ్ దేర్ అన్హర్డ్ వాయిస్. అవి మాటలు లేని రీతిలో తమ గాలి ద్వారాను, తమ పచ్చదనము ద్వారాను, తమ ప్రకృతి సొగసు ద్వారా మన ఆత్మలకు సమాధానాన్ని తెచ్చే రీతిలో అవి మన కొరకు వాటి పరిచర్య చేస్తూ ఉంటాయి. జపాన్లో ఒక థెరపీ ఉందంట. ఆ థెరపీ పేరు ఏంటంటే ఫారెస్ట్ వాక్ థెరపీ. నీకు శరీరం బాగాలేదా, ఇఫ్ యూ ఫీల్ సో డల్ ఇన్ యువర్ బాడీ, వాళ్ళు ఏం చెప్తారంటే జపాన్లో కొంతమంది డాక్టర్స్ అడవిలో నడవమంటారంట వాళ్ళని. పచ్చని చెట్లు ఉంటాయి కదా, వాటి మధ్యన నడవండి అంటారంట. ఆ నడుస్తున్నప్పుడే వారికి ఒక విధమైనటువంటి స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, ఒక విధమైనటువంటి సమాధానం, నెమ్మది. దే ఫీల్ సో రిజ్యువినేటెడ్. అందుకనే మనం కూడా వెకేషన్స్కి వెళ్తూ ఉంటాం. ఏదో ఒక ప్రకృతి రమణీయ దృశ్యాలు ఉన్నటువంటి ప్రదేశానికి, కుల్లు మనాలియో లేకపోతే అరుకో లేకపోతే హార్సిలీ హిల్సో ఊటీయో కొన్నూరో ఏదో ఒకటి వెళ్తాం. ఎందుకు వెళ్తామండి? జస్ట్ టు రిక్రియేట్ అవర్ సెల్ఫ్. అక్కడ ఉన్న ప్రకృతి మనల్ని సేద తీరుస్తుంది. ప్రకృతిలో మనం సేద తీరుతాం. తద్వారా ప్రకృతి మనకు ఇచ్చేటువంటి ఆ యొక్క నెమ్మదిని మనము ఆనందిస్తాము, అనుభవించి ఒక చక్కటి ఆత్మలో, చక్కటి శరీరంలో బలము పొంది మనం వస్తూ ఉంటామన్నమాట. యెర్మయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తున్నాము. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశములను విశాలపరచను. అది మన దేవుడు. ఆయన తన బలము చేత భూమిని విశాలపరిచాడంటండి కదా, భూమిని సృష్టించాడంట. తన యొక్క జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాను, తన ప్రజ్ఞ చేత ఆకాశములను స్థిరపరిచినని మనం చూస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు అన్నిటికీ కూడా సృష్టికర్త మన దేవుడే, ఆ దేవుడే కదా. కానీ సైన్స్, ఇట్ హ్యాస్ స్పెంట్ ఇయర్స్ అండ్ ఇయర్స్ experimenting or expending huge amounts of money to study how this natural world works. ఈ ప్రకృతి లేకపోతే ప్రకృతిలోని జీవము, ఈ జీవరాశులు ఎట్టి రీతిలో వాటి యొక్క ప్రవర్తన కలిగి ఉన్నాయి, అసలు వాటిలో జీవము ఎలా ఉంది, ఎలా వచ్చింది అన్నటువంటి ఈ ప్రశ్నలకు సమాధానం చేయడానికి కోట్ల కొలది, మిలియన్ల కొలది డబ్బు వాళ్ళు వెచ్చించారంటండి. వెచ్చించి ఇప్పటికీ కూడా వాటి యొక్క సంపూర్ణమైన జవాబులైతే వారు కనుగొనలేకపోయారు. మన భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త మొక్కలలో జీవము ఉందని నిరూపించాడు. ఎవరండి ఆయన? ఎవరు? ఆయన పేరేంటి? చెప్పండి అండి, చెప్పండి. చెప్పండి ఎవరండి? చంద్రబోస్. పూర్తి పేరేంటి? ఎస్, ఓకే. సో ఈయన చెట్లలో జీవం ఉందని నిరూపించాడు. ఆయన దానికి ఆయనకు నోబెల్ బహుమతి వచ్చినట్లు ఉందేమో. ఐ థింక్ సో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ జీవం చెట్లలోనే కాదు, మనలోనూ ఈ జీవరాశులన్నిటిలో కూడా జీవం ఉన్నది కదా. ఆ జీవము అనేది ఎలా ఏర్పడింది? మళ్ళీ దానికి ఒక థియరీ వచ్చింది మనకి. అమీబా ద్వారా అలా సింగిల్ సెల్ మల్టిప్లై అయి అలా ఫ్లరిష్ అయి జీన్ మ్యూటేషన్ చెంది ఇట్టి స్థితిలో మానవుడు ఉద్భవించాడు అన్నది ఇంకొక థియరీ, మ్యూటేషన్ థియరీ అది కదా. ఇలా సైన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, మనకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. మనుషుడు ఎలా పుట్టాడు రా బాబు అంటే సింగిల్ సెల్ ఆర్గనిజం నుంచి వచ్చాడండి కదా. ఏకకణ జీవిగా తయారై తర్వాత అవి స్ప్లిట్ అయి అది మహా గొప్ప ఆకారాన్ని తీసుకుని ఇప్పుడు మనకు అనే విషయం ఏంటంటే దేవుడు సృష్టించిన సృష్టిలో దేర్ ఆర్ సో మెనీ బిల్డింగ్ బ్లాక్స్ దట్ రిమైన్ ఎ మార్వల్ టు ద హ్యూమన్ ఇంటెలిజెన్స్. మానవ మేధస్సుకు అందనటువంటి కదా
అపారమైనటువంటి ఈ యొక్క జ్ఞానం అనేది ఈ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అనగా ఈ దేవుడు సృష్టించిన ఈ జీవములో ఉన్నటువంటి కణాలులో నిక్షిప్తమై ఉన్నదని మనం గమనించాలి కదా. ఒకసారి మీరు గమనిస్తే ఆల్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఈజ్ క్రియేటెడ్ బై సెల్స్, అంతే కదండి. ఆల్ ఫార్మ్ ఆఫ్ లైఫ్, అది ఎటువంటి జీవమైన కావచ్చు, అది సెల్స్ అనగా కణముల ద్వారా అది దాని సృష్టి అనేది జరిగింది. కణములు మన శరీరంలో కూడా we have millions and millions of cells in us. we are nothing but a bundle of cells కదా, కణములు ఉన్నాయి. ఈ సెల్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మన శరీరమే కాదు, వృక్షాలు కానీ జంతువులు కానీ జీవం ఉన్న ప్రతి దాంట్లో కూడా ఈ సెల్స్ అనేవి ఉంటాయి, దేవుడు పెట్టాడు. దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఓకే, the human body, which in itself is a engineering marvel, consists of 1 billion cells in us. మనలో 1 బిలియన్ కణాలు అనేవి మనలో ఉన్నాయంటండి. అండ్ ఈ కణాలు కొత్తగా పుడతా ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, పుట్టేవి పుడతా ఉంటాయి, చనిపోతుంటాయి. కాబట్టి నిన్నున్న నువ్వు ఈరోజు నువ్వు కాదు, నిన్నున్న నేను ఈరోజు నేను కాదు. ఐఎమ్ ఎ న్యూ పర్సన్. నాలో చాలా నూతనత్వం సంతరించుకుంది. చాలా కణాలు పుట్టాయి, చాలా కణాలు చనిపోయాయి. ఓకే, సో దట్ ఈస్ ద రియల్ మార్వల్ ఆఫ్ గాడ్. అండ్ వి సీ దట్ ఈ యొక్క కణాలు అనేవి అవి గ్రో అవుతాయి. అండ్ ఈ కణాలలో ఇంకొక విషయం ఉంది, అదేంటంటే దీస్ ఇన్విజిబుల్ పార్ట్ నేకెడ్ ది సెల్స్ విచ్ ఆర్ నాట్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ ఆర్ నాట్ ద స్మాలెస్ట్ పార్టికల్స్, బట్ దే హ్యావ్ సమ్ మోర్ థింగ్స్. కేవలం కణాలు మాత్రమే కాదు, కానీ కణాలు మన కంటికే సరిగ్గా కనిపించవు అవి, కానీ కణాలలో కూడా ఇంకా చాలా విభజన ఉందని శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. సెల్స్ కన్సిస్ట్ ఆఫ్ న్యూమరస్ టైనీ స్ట్రక్చర్స్ కాల్డ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. అణువులు అంటారు వీటిని, అణువులు అన్నీ కలిపి ఒక సెల్ అవుతుంది, ఒక కణం అవుతుంది. కణములన్నీ కలిపి ఒక జీవిగా మనలాగా అవుతుంది అన్నమాట. సో ఈ అణువులు అనేవి ఇంకా ఫర్దర్ డివైడ్ అయితే మూలకాలు అనేవి వస్తాయి, ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ ఇంకా విభజిస్తే గనక యాటమ్స్ అనేవి వస్తాయి. యాటమ్స్ అనగా పరమాణువులు. ఓకే, ఈ పరమాణువులలో ఇంకా ఉన్నది ఇంకా సంథింగ్. వాట్ ఈస్ దాట్? యూ హ్యావ్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. అవి ఒక న్యూక్లియస్గా ఫామ్ అయి ఉంటాయి ఒక సెల్లో. ఓకే, దానిపైన విజింగ్ ఒకటి ఉంటుంది, అది ఎలక్ట్రాన్. సో ఈ పరమాణువు అనేది ఇట్ ఈస్ ద ఎనర్జీ బండిల్. శక్తిని, జీవాన్ని ఉద్భవింపజేసేది ఏదైనా ఉందంటే మనలో అది పరమాణువే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను ఎందుకు చెప్పానంటే, నేను ఈ న్యూక్లియస్ అండ్ ప్రోటాన్ రెండు కలిసి ఉంటాయి, దాన్ని న్యూక్లియస్ అంటాం. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, విజింగ్ అనమాట. ద స్పీడ్ ఆఫ్ లైట్. ఈ స్పీడ్ ఆఫ్ లైట్ ఎలాంటిదంటే 3 lakh kilometers per hour. 3 lakh kilometers per hour స్పీడ్ ఆఫ్ లైట్ తిరుగుతూ ఉంటుంది. అంత స్పీడ్తో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి మన శరీరంలోనే, ఈ సెల్స్లో. జీవము అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వీటికి జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు సైంటిఫిక్గా మనము సైంటిస్టులను అడుగుతుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? దే సే దట్ ఇట్ ఈస్ అన్ అటామిక్ ఎనర్జీ. అంతే, ఒకళ్ళు తేల్చేశారు వాళ్ళు, ఇట్ ఈస్ అటామిక్ ఎనర్జీ అన్నారు వాళ్ళు. అంటే దాని ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ ఈస్ అటామిక్ ఎనర్జీ, దట్స్ ఆల్, ఇట్ జనరేట్స్ ఇట్ సెల్ఫ్ అన్నారు. కానీ అలా లేదే. కానీ అలా ఉంటే కనుక ఈ సృష్టిలో అన్ని జీవించే ఉండాలి. You guys eat this? मतलब Roti? हाँ तो? కానీ అలా ఉంటే కనుక ఈ సృష్టిలో అన్ని జీవించే ఉండాలి. కొన్ని మరణించున్నాయి, దీనిలో జీవం లేదు, ఇందులో జీవం లేదు. అంటే చెక్క, ఇందులో ఒకటి జీవం ఉంది కానీ ఇప్పుడు జీవం లేదు. మైక్లో జీవం లేదు, కరెంట్ పెడితే అలాంటి జీవం వచ్చినట్లు ఉంటుంది దీంట్లో. ఓకే, బట్ ఓన్లీ సమ్ ఆర్ విత్ లైఫ్, సమ్ ఆర్ వితౌట్ లైఫ్. ఈ లైఫ్ అనే దాంట్లో ఎనర్జీ ఉంది. ఇప్పుడు మనం ముందు కదులుతున్నట్టు మనలో ఎనర్జీ ఉంది. మన సెల్స్లో ఉన్నటువంటి ఎనర్జీ రిలీజ్ అవడంతో మనము ముందు కదులుతున్నాం. ఎనర్జీ ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాం.
అన్ని పనులు చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న వేసుకుంటే శాస్త్రజ్ఞులు అన్నారు, ఇట్ ఈస్ అటామిక్ ఎనర్జీ, దట్స్ ఆల్. ఒక వర్డ్లో తెలిసి పక్కన పెట్టాడు, నో ఎక్స్ప్లెనేషన్. బట్ యు నో వాట్, దీనికి ఒక థియరీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ మిస్సింగ్ మాస్ థియరీ. మిస్సింగ్ మాస్ థియరీ. ఓకే, ఇదేంటంటే దిస్ థియరీ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు యూ హ్యావ్ ద హోల్ యూనివర్స్ అరౌండ్. ఓకే, మొత్తం యూనివర్స్ అంతా ఉంది. యూనివర్స్లో మనకి చాలా గ్రహాలు ఉన్నాయి, ఇటువంటి గ్రహాలు చాలా ఉన్నాయి, అండ్ ఇటువంటి పాలపుంతలు చాలా ఉన్నాయి. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే దెర్ ఈజ్ నో ఇనఫ్ మాస్ ఇన్ ద యూనివర్స్ దట్ కెన్ హోల్డ్ టుగెదర్ ద యూనివర్స్. గ్రావిటీ ఉంటుంది కదా, గ్రావిటీ అంత లేదు. నిజం చెప్పాలంటే ఉన్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా, ఈ భూమి కానీ, సూర్యుడు కానీ, ఈ గ్రహాలు కానీ, నక్షత్రాలు, ఇవన్నీ కలిపితే కూడా ఈ మహావిశ్వాన్ని ఒక దగ్గర పట్టి ఉంచేటువంటి శక్తి అంత సరిపోదంట. కానీ విశ్వము పట్టే ఉంది, ఎక్కడికక్కడ చల్లా చెదురు గ్రహాలేం తిరగట్లా. భూమి ఉంటే సూర్యుడు ఉంటే సూర్యుడు చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతున్నాయి కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్, దే ఆర్ రివాల్వింగ్. ఏది కూడా చల్లా చెదురుగా లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ డిజైన్. మన పాల పొంతానా కదా మిల్కీవే, అది కూడా చల్లా చెదురుగా లేదు, ఒక ఆకారంలో ఉంది అది. సో వాట్ ఈస్ దట్ ఫోర్స్ దట్ ఈస్ హోల్డింగ్ ఇట్ టుగెదర్? సైంటిస్టులకి జవాబు అయితే లేదు, కానీ మన దగ్గర దేవుని వాక్యము జవాబిస్తుంది. ఎక్కడండి అది? ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుతుంది, చేసుకోండి. కొలోసియన్స్ 1:15 onwards. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. ఎలా అనగా ఆకాశమందున్నవి, భూమి అంతున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారానే ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకును ఆధారభూతుడు. ఇంగ్లీష్లో సరిగ్గా చదివితే మీరు ఇన్ హిమ్ హోల్డ్స్ ఆల్ థింగ్స్. ఇన్ హిమ్ హోల్డ్స్ ఆల్ థింగ్స్. దిస్ ఈస్ ది ఆన్సర్. ఇన్ హిమ్, ఇన్ గాడ్, ఇన్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ హోల్డ్స్ ఆల్ థింగ్స్. ఈ విశ్వములో ఉన్న సమస్తము కూడా, ఈ కాస్మాస్లో ఉన్న సమస్తము కూడా, వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ హోల్డింగ్ టుగెదర్? ఈ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా ఎటుపడుతుంది చెల్లా చెదురు కాకుండా పట్టి ఉంచింది ఏదైనా శక్తి ఉందంటే అది దేవుని శక్తి. అది క్రీస్తు. ఆయన ఆది సంభూతుడు. ఆయన ద్వారా అన్నీ కూడా, సమస్తము కూడా అవి ఏమన్నాయి అంటే, ఆయన 17 వచనం చూసాం కదా మనము. ఆయన అన్నిటికీ ముందు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన ఇన్ హిమ్ హోల్డ్స్ ఆల్ థింగ్స్. Therefore, the energy that we have in ourselves is nothing but the life of God. The energy that you see in this universe, that is nothing but the life of God. దేవుని జీవమది, దేవుని జీవమది. సైంటిస్టులు దానికి ఏదో పేర్లు పెడతారు, అటామిక్ ఎనర్జీ అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. బట్ వీ నో ద రియల్ ఎనర్జీ, దట్ ఈస్ గాడ్స్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మన సెల్స్లో జీవం ఇచ్చింది. ఈ ఎలక్ట్రాన్స్ అన్నాం కదా, అందులో ఆ శక్తి కూడా దేవుందే. సమస్త సృష్టిలో ఉన్నటువంటి సృష్టి యొక్క మరి పదార్థాలన్నిటికీ కూడా వాటిని కట్టి పెట్టించింది, ఒక క్రమంలో తిప్పేది కూడా దేవుని శక్తి అనే విషయాన్ని మరి గమనించాలి. ఏమండి? సో దిస్ ఈస్ హౌ వి సీ దట్ హౌ ద లైఫ్ ఆర్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ మచ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ దిస్ యూనివర్స్. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని స్వరాన్ని వినాలంటే మనం వింటున్నాం ఎలా తెలుసా? బై ఎక్స్పీరియన్సింగ్ హిస్ పవర్ ఇన్ అవర్ లైఫ్స్. మనలో జీవము అదే దేవుని శక్తికి, ఆయన స్వరానికి అది గుర్తుగా ఉన్నది. What if I told you this gummy can deflate your bloating just like this? Need resets. అదే దేవుని శక్తికి, ఆయన స్వరానికి అది గుర్తుగా ఉన్నది. నీవు దేవుని నమ్మకపోయినా నీవు దేవుని శక్తితోనే నడుస్తున్నావు. దేవుని నమ్మకపోయినా దేవుని శక్తితోనే జీవితాన్ని జీవిస్తున్నావు నువ్వు.
మనుషుడు ఎంత అజ్ఞానం అంటే తను సృజించిన సృష్టికర్తను మర్చిపోయాడు వాడు. కానీ సృష్టికి మాత్రం పూజించడానికి అన్ని విధాల వాడు కష్ట నష్టాలు పడుతూ ఉంటాడు. అని సృష్టిని ఆ సృష్టికర్తను పూజించడానికి లేకపోతే అంగీకరించడానికి ఎందుకునో ఒక విధమైనటువంటి గర్వము చెప్పవచ్చు, లేకపోతే అహంకారం చెప్పవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. వి సీ దట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఎప్పటికీ కూడా మానవ జాతి ఏ అన్వేషణ ఉందో తెలుసా? మనకు బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మీరు నేను నమ్మేస్తున్నాం ఇప్పుడు. వి హ్యావ్ ఎ గాడ్ పార్టికల్ హియర్ దట్ ఈస్ హోల్డింగ్ ద యూనివర్స్ టుగెదర్. ఈ సెల్స్లో కానీ యూనివర్స్లో కానీ ఎనర్జీ అనేది దేవుని యొక్క శక్తి అని, ఆయన కుమారుడని యేసుక్రీస్తు వారే ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడని, ఆయనలో సమస్తం కూడా కట్టే ఉందని మనం చూస్తున్నాం. అది ఇంకా అంగీకరించగా ఇప్పుడున్న సైంటిస్టులు ఏం చేస్తున్నారు తెలుసా? దే హ్యావ్ హోల్డ్ అనదర్ ఎక్స్పెరిమెంట్ కాల్డ్ హ్యాడ్రాన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్ అని ఉన్నది. హ్యాడ్రాన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్ ఇది ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ సరిహద్దులలో సరన్ అనేటువంటి ఒక సంస్థ, అది బిగ్ ఎక్స్పెరిమెంటల్ ఏజెన్సీ. అది ఒక పరిశోధన చేపట్టింది. ఓకే, ఈ పరిశోధన ఏంటంటే కొలైడర్ అని భూమికి చాలా లోతున ఒక 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక పెద్ద వలయాకారంలో గొట్టాలు పెట్టాడు వాడు. వ్యాక్యూమ్ ట్యూబ్స్ పెట్టి అందులో ఈ మనం అన్నాం కదా ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్, వాటిని పంపించి అవి తిరుగుతూ ఉంటాయి, విజ్ అవుతుంటాయి లోపల ఆ వ్యాక్యూమ్ ట్యూబ్లో. ఒకవైపు వదులుతారు, మరొక వైపు కూడా అవే వదులుతారు. ఈ 2 పార్టికల్స్ వెళ్ళి కొలాయిడ్ అవుతాయి. కొలాయిడ్ అయినప్పుడు ఒక పార్టికల్ వస్తుంది, మ్యాటర్ అనేది ఫామ్ అవుతుందంట. అందులో జీవము క్షణం ఉంటుంది అంతే, తర్వాత మళ్ళీ ఉండదు. క్షణమే ఉంటుంది, తర్వాత మళ్ళీ అది జీవం ఉండదు. కానీ పార్టికల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది అక్కడ. యు నో వాట్, దే హ్యావ్ నేమ్డ్ ఇట్ యాజ్ గాడ్ పార్టికల్. దే హ్యావ్ నేమ్డ్ ఇట్ యాజ్ గాడ్ పార్టికల్. దైవ కణం అన్నారు. దైవ కణం. దేవుడేమో తన మాట చేత, తన మహత్తు గల మాట చేత ఆయన ఈ కణాలను ఈ యొక్క మరి సమస్తాన్ని ఆయన సృజిస్తే, మానవుడు కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి ఒక కణాన్ని కనిపెట్టడం కొరకు, ఒక కణము, అది కూడా క్షణం మాత్రమే దాంట్లో జీవం పట్టు, తర్వాత మళ్ళీ పోతుంది అది. బికాస్ మ్యాన్ కెనాట్ క్రియేట్, హీ కెన్ ఓన్లీ రీక్రియేట్. అంతే కదా, మనుష్యుడు ఎప్పుడు కూడా సృష్టించడు. సృష్టించిన దానికి ప్రతి సృష్టి అయితే వాడు చేస్తాడు. ప్రతి సృష్టి అంటారు. ఆ ప్రతి సృష్టి యొక్క రిజల్ట్ ఏంటంటే ఈ రోజుల్లో క్లోనింగ్ తెలుసు కదా. క్లోనింగ్ అంటే ఒక 2 జంతువులను ఆర్టిఫిషియల్గా బయట వాటి ఎగ్స్ని ఫెర్టిలైజ్ చేస్తే ఇంకొక జీవి పుడుతుంది. ద ఫస్ట్ క్లోన్డ్ యానిమల్ ఈజ్ షీప్. దానికి డాలీ అని పేరు పెట్టారు. వాళ్ళు ఓకే, అక్కడితో గొర్రెతో పెట్టారు, బాగానే ఉంది. తర్వాత వాళ్ళు అంటే బుద్ధి వినాశకరమైన బుద్ధి కదా, ఇది దయమన జ్ఞానం కదా. గుర్రానికి గాడిదకి పెట్టారు. వచ్చింది ఏంటంటే మ్యూల్ అన్నారు. సో అలాగ దే బిగాన్ టు ఆ జీన్స్ను ఆ జంతువు జీన్స్ ఈ జంతువు జీన్స్ చేసి దే ఆర్ మిక్సింగ్ ఇట్, క్లోనింగ్ ఇట్ అండ్ డూయింగ్ సంథింగ్. నాలాంటివన్నీ కూడా కనిపెట్టాలంటే కనిపెట్టేస్తారు వాళ్ళు. మీలో అటువంటి కనిపెట్టాలి. దట్ ఇస్ కాల్డ్ క్లోనింగ్. అంత్యకాలంలో జరిగేటువంటి వినాశనం ఇదే కదా. మానవుడు సృష్టించలేడు, కానీ ప్రతి సృష్టి చేయగలడు వాడు. అదే చేస్తున్నాడు ఇప్పుడు. అది దేవునికి విరుద్ధం. అది ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని ఆధునిక పద్ధతులు, అఫెండ్ అవ్వకండి. ఐవీఎఫ్ అబ్రివేషన్ తెలిస్తే చూడండి, లేకపోతే గూగుల్ సెర్చ్ చేసుకోండి. ఏంటండి అది? ఒక బిడ్డ మాతృగర్భములో ఇదవ్వాలి కదా, అలా అవ్వటం లేదని చెప్పి వాళ్ళు ట్యూబ్లో బిడ్డను ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత మరలా న్యాచురల్ ప్రాసెస్ తీసుకొస్తున్నారు. ఓకే, అదొకటి. సరగోస్ అని ఇంకోటి ఉంది, సరగోసి. ఐ డోంట్ నో హౌ ఫార్ దీస్ ఆర్ బిబ్లికల్. ఎంతగా బిబ్లికల్ నాకైతే తెలియదు. దీని గురించి ఇంకా మనం అధ్యయనం చేయాలి. కానీ అఫ్కోర్స్ సంతానం లేని వారికి ఇది ఒక ప్రత్యామ్నాయం అని మనం అనుకోవాలో లేదో ఐ డోంట్ నో. బట్ హౌ ఫార్ దిస్ ఇస్ బిబ్లికల్ అనేది కూడా డౌటే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిపెండ్ ఆన్ గాడ్
ఫర్ యువర్ ఓంబ్, ఫ్రూట్ ఆఫ్ ద ఓంబ్. మీ గర్భ ఫలము కొరకు దేవుని మీదే ఆధారపడండి, సైన్స్ మీద కాదు, సైన్స్ మీద కాదు. అన్ఫార్చునేట్లీ సైన్స్ ఇస్ గివింగ్ అస్ ఆపర్చునిటీ. అది ఒక మనకి ఇలా కూడా చేయొచ్చని చూపిస్తుంది. చేయించవచ్చేమో మాకు తెలీదు, కానీ దేవుని మీద ఆధారపడండి. ఆయన ఇవ్వట్లేదంటే ఇవ్వట్లేదు అంతే. డోంట్ గిలగిల కొట్టుకోకండి, ఇవ్వట్లేదంటే ఇవ్వట్లేదు అంతే, ఆగిపోండి అంతే, నో ప్రాబ్లం. డోంట్ గో టు అదర్ ఫార్మ్స్. అలా వెళ్ళడం వల్ల నా ఉద్దేశం ప్రకారము యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్, యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. దేవుని చిత్తాన్ని, ఆయన యొక్క మరి సంకల్పానికి విరోధముగా మీరు వేరే ప్రయత్నాలు చేస్తున్నారని ఒకసారి చూడండి. దేవుని వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఒకసారి చూడండి. ఇది నా అభిప్రాయం మాత్రమే, బైబిల్ ప్రకారం కాదు. ఒక సేవకునిగా నాకు తట్టిన తలంపు చెప్తున్నాను నేను. దట్ ఈస్ నాట్ గుడ్ అని నేను అనుకుంటాను. బట్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ గుడ్, ఐ లీవ్ ఇట్ టు యూ. సో దిస్ ఇస్ హౌ లైఫ్ పార్టికల్ కనిపెట్టడానికి, గాడ్ పార్టికల్, ఈ జీవంతో కూడిన కణాన్ని కనిపెట్టడానికి మానవుడు ఈ సర్న్ అనేటువంటి యొక్క హ్యాడ్రన్ కొలైడర్ కింద చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. దే ఆర్ ట్రైయింగ్ టు డిస్కవర్ ద గాడ్ పార్టికల్, బట్ ఈవెన్ ద డిస్కవర్ ఇట్ ఈస్ వెరీ టెంపరరీ. ఎందుకంటే జీవాన్ని మానవుడు సృజించలేడు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, జీవము దేవుడు భూమి మీద పెట్టాడు. మీ పక్కన నా పక్కన జీవమే. ఎటు చూసిన మొక్కలు, ఎటు చూసిన జంతువులు, ఎటు చూసిన నీరు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఇఫ్ యూ క్యాన్ లిజన్ గాడ్ ఫ్రమ్ దిస్ లైఫ్. నీ సాటి సహోదరు నుంచి దేవుడు నీకేం చెప్తున్నాడో విను. నీ సేవకుల ద్వారా దేవుడు నీకేం చెప్తున్నాడో విను. కొన్నిసార్లు మనకి కుక్కలు, కాకులు, పిల్లులు కూడా పాఠాలు నేర్పిస్తాయి. కుక్క నేర్పిస్తుంది దేనికండి? విశ్వాసంగా ఎలా ఉండాలని నేర్పిస్తుంది. హౌ టు బి ఫెయిత్ఫుల్. కాకి నేర్పిస్తుంది దేనికి నేర్పిస్తుంది? నీకు ఏదైనా ఆహారం దొరికితే ఒక్కడే తినడం కాదురా బాబు, నలుగురిని పిలుచుకొని తిను. కాకి ఎప్పుడు ఒంటరిగా తిందు. కావు కావు అని 10 మంది కాకుల్ని చేర్చుకుంటుంది అది కదా. సో షేరింగ్ నేచర్ ఉంది అక్కడ, షేరింగ్ నేచర్ ఉంది కదా. ఇలా ఏది చూసినా కూడా పక్షులను చూస్తే కనుక కదా, ఇలా ఏది చూసినా కూడా పక్షులను చూస్తే కనుక అది వాటికి బిందాస్, అవి రేపటి గురించి చింత ఉండదు వాటికి. ఎందుకంటే వాటికి తెలుసు వాటి సృష్టికర్త వాటిని పోషిస్తాడని వాడికి తెలుసు కదా. పొలంలోని పువ్వులను మీరు చూడండి, అవి సొలొమోను మహావైభవంతో కూడా అంతగా అలంకరింపబడలేదని దేవుడు చెప్తున్నాడు. నేడుండి రేపు పోయిలో వేయబడేటువంటి ఆ ఒక్క గడ్డి పువ్వు అంత అందంగా మరి పుష్పిస్తే, అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. వై యు ఆర్ సో ఫెయిత్లెస్? విశ్వాసం లేకుండా ఎలా ఉన్నావు నీవు? ఒకవైపు నీకు ప్రకృతి మాట్లాడుతుంది కదా, ఆకాశ పక్షులు మాట్లాడుతున్నాయి, పువ్వులు మాట్లాడుతున్నాయి, సేవకులు మాట్లాడుతున్నారు, వాక్యం మాట్లాడుతుంది. ఇంకా అవిశ్వాసం ఎలా? యు కమ్ టు ద లార్డ్. దేవుని దగ్గరికి రా, ఆయన వాక్యం దగ్గరికి రా. ప్రకృతి ద్వారా దేవుని స్వరాన్ని వినలేకపోతే దేవుని స్వరం ఉంది, దేవుని స్వరం ఉంది. చివరిగా ఇది చెప్పి ముగిస్తాను. అదేంటంటే 19వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, 19వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం ఒకసారి. అదేమంటే 8వ వచనం, 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవాందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను విస్తారమైన మేలివి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటు తేనె దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గాయకటం వలన గొప్ప లాభము. ఇది దేవుని ధర్మశాస్త్రం యొక్క విలువ. బంగారము కంటేను మేలిమి బంగారము కంటేను విలువ గలది దేవుని ధర్మశాస్త్రం. మన బీరువాల్లో ఎన్ని తులాలు బంగారం ఉందో నాకు తెలియదు, కానీ అంతకంటే ముఖ్యమైనది బైబిల్, ద బైబిల్. సో అమ్మలారా, బంగారం లేదని బాధపడకండి, తులాల బంగారం లేదని బాధపడకండి. వెండి బంగారంల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు
మేలు. కీర్తనలు 119:72. విస్తారమైన బేలి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు, నీ దగ్గర వాక్యం ఉందా, అంతకంటే గొప్పది ఇంకొకటి ఎవరి దగ్గర లేదు. ఏమీ లేకపోయినా వాక్యం ఉంటే చాలు. ఏమీ లేకపోయినా వాక్య శరీరధారి అయిన క్రీస్తు మీకు నాకు ఉంటే చాలు. క్రైస్ట్ ఈజ్ ఇనఫ్. క్రైస్ట్ ఈజ్ గుడ్ ఇనఫ్ ఫర్ యూ అండ్ మీ. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆ ఇల్లున్నా, బంగారం ఉన్నా, లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, డోంట్ జస్ట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటి గురించి అన్య ప్రజలు విచారిస్తారంట. సో డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. అప్పుడు ఇవన్నీ కూడా మీకు గాడ్ విల్ ప్రొవైడ్ యూ ఇన్ టైం. మీకు కావాల్సిందే దేవుడు ఇస్తాడు. మీ ఆశలు ఉంటే దేవుడు తీరుస్తాడు, కానీ అత్యాశలను దేవుడు తీర్చాడు. ఆశలే తీరుస్తాడు, అంతే చాలు, అంత చాలు. కాగా అన్న వస్త్రములు గలవారమై సంతృప్తి కలిగి ఉందాం కదా. సో హియర్ గాడ్, దేవుని యొక్క సృష్టి నుంచి దేవుని స్వరాన్ని వినండి. దేవుని వాక్యం నుంచి దేవుని స్వరాన్ని వినండి. ఆయన సూచించినట్టు యోబు గారు చెప్పినట్లుగా ఆయన ఆ మృగములను విచారించుడు, అవి మీకు చెప్తాయి. ఆ జంతువులు విచారించండి, అవి మీకు చెప్తాయి అంటున్నాడు ఆయన. అది మనం టచ్ చేయలేదు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ స్పీకింగ్ అస్ అబౌట్ గాడ్. మాట్లాడని వాడు ఎవడైనా ఉన్నాడంటే ఈ భూమి మీద మానవుడే. మనమే దేవుని గురించి మాట్లాడలేకపోతున్నాం. మాట్లాడితే నమోష్, మాట్లాడితే ఏదో ఎవరైనా అనుకుంటారేమో. ప్రకృతి అంతా మాట్లాడుతుందండి. ఆకాశంలో దేవుని మహిమను పగటకే పొగలు బోధ చేస్తున్నవి. జంతువులు విచారించినవి మీకు చెప్తా అంటున్నాడు. ఆకాశ పక్షులు చూడమంటున్నాడు ఆయన. అన్నీ దేవుని గురించి చెప్తున్నాయి, కానీ ఒకటే మాత్రమే దేవుని గురించి, ఒక జీవి మాత్రమే ఈ భూమి మీద దేవుడిచ్చిన సమస్తాన్ని అనుభవిస్తూ కూడా కృతజ్ఞత లేని వాడిగా ఉన్నది ఎవడంటే వాడు మనిషే. ఆ కోవలోకి మీరు నేను వెళ్ళొద్దు. కృతజ్ఞత కలిగి ఆయన గురించి మనం మాట్లాడదాం, ఆయన గురించి మనం దేవుని స్తుతిద్దాం, ఆయన బట్టి మనం ఆనందిద్దాం. అటువంటి కృప దేవుడు మీకు నాకు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, సృష్టిలో మీ స్వరాన్ని వినే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ లోకము యొక్క అనేకమైనటువంటి ఈ యొక్క నాయనా ప్రభా నాయిస్ ద్వారా మా చెవులు మూతపడిపోయినాయి ప్రభా, మా ఆత్మలు కూడా మూతపడిపోయి ఉన్నాయి. నీ వాక్యముతో మమ్మలను ప్రభా దర్శించారు. నీ వాక్యముతో తండ్రి ప్రభా మా యొక్క చెవులకు పట్టినటువంటి ఆ యొక్క ఆయన ప్రభా మరి ఆ యొక్క చెవుడును మీరు తీసివేశారు. ఇంకనూ నీ స్వరాన్ని స్పష్టంగా మేము వినడానికి సహాయం చేయండి. ప్రకృతి ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ సేవకుల ద్వారా నీ వాక్యమును మీద కృపను మాకు దయచేసి వాక్యానుసారమైన జీవితం జీవించి కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.